ఇంకెవరు రాలేదు. రమణ అంటే చెప్పు. అవే లంపటాలతో అదే లంపటాలతో చారణాల నుంచి అంటే అలవాటు మనం పడిపోతుంది ఇక్కడ మైండ్. రమణ ఒక్క నిమిషం, సెల్ఫ్ రియలైజేషన్ కంటే ప్రాపంచిక వృత్తులు చేయడం గ్రేటు, ఏదో ఎక్కువ డబ్బులు ఆర్జించడం గ్రేట్, ఇలాంటి కాన్సెప్ట్స్ మన మనసులో ఉండిపోయాయి. అందువల్లే ఇప్పుడు ఉండిపోయింది. వసంతలత అలా అంటుందంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా అంటే ఆ చెయ్యడమే ఇంపార్టెంట్. వాట్ వీఆర్ డూయింగ్ ఆఫ్టర్ అంటే చేసి చేసి ఏమిటి చేయగలిగాం, డబ్బులు సంపాదించాం, వాట్ వీ డూ. ఈ బాడీ నేను అనుకున్న అజ్ఞానం వల్ల మనం ఇలా ఫీల్ అది అవుతున్నాం. అది కాదు లక్ష్మి, నేను అనే మాట చేస్తూ ఉండాలి తృప్తిగా. తృప్తి ఎందుకు అని ఉండాలి? అది కూడా అనుభవించి ఒక కూడా కాన్సెప్టే కదా. నువ్వు ఒకటి ఆలోచించు. అంటే మరి మనం ఏంటంటే అసంతృప్తిగా ట్రెడిషన్ అసంతృప్తి కాదు, ఒకసారి విను, మరి అసంతృప్తిగా నేను ఉండడం చెప్పేటప్పుడు కూడా ఒక విను. కాన్సెప్ట్. ఒక కాన్సెప్టే కదా. అంటే ట్రెడిషన్ అన్న కాన్సెప్ట్ కి అలవాటు అయిపోయావు, అంతే కదా. కాదు లక్ష్మి, కాదు. అంతే, అలా లేకపోతే నువ్వు నాకు అది అది సూపర్ అని అనలేవు కదా. అసంతృప్తి అసంతృప్తి అనే మాట అది కాదు కాదు, నువ్వు ఒకసారి విను నేను చెప్పేటప్పుడు. ఏంటంటే కృష్ణమూర్తి గారిని ఐడియాని అర్థం చేసుకో. మనం ఏం చేస్తున్నామంటే ఈ సోకాల్డ్ దాన్ని అదే రైట్ అనే దానికి అలవాటు అయిపోయింది మన సబ్ కాన్షియస్ లో. సో వీ హ్యావ్ టు డూ సంథింగ్ అని నువ్వు అంటున్నావు. సెల్ఫ్ రియలైజేషన్ కంటే గ్రేట్ ఏది, అదేమీ మనకి ముఖ్యం కాదు. ఈ జాబులు ముఖ్యం, డబ్బులు సంపాదించడం ముఖ్యం, పిల్లల్ని కండం ముఖ్యం, పిల్లల్ని పట్టుకు వేలాడడం ముఖ్యం అనే కాన్సెప్ట్ కి అలవాటు అయిపోయాం. అనలేదు. అలా ఏం అనలేదు. కానీ మరి అలా ఏదో ఒకటి ఎందుకు చెయ్యాలి నేను అడుగుతాను, నేను దానికి సమాధానం ఏదో ఒకటి కాదు. నువ్వు రోజు నువ్వు జీవితం, లౌకిక జీవితంలో ఎలా బతుకుతావు? బతకాలా అక్కర్లేదా? అది రియాలిటీ వేరే సంగతి. ఇప్పుడు నువ్వు ఎందుకని అలా బతకాలి అని అదే ఎందుకు నేను అనుకుంటున్నావు? అంటే ఇప్పుడు రమణ బతకాలి మహర్షి, అని కాదు, ఏదో ఒకసారి విను, రమణ మహర్షి ఏ- కృష్ణమూర్తి గారు బతకలేదా? అలాగే అదే అంటున్నాను నేను. అయితే అలాగే దానికి బతకాలి కదా. ఆ ఫ్లేమ్ ఆఫ్ డిస్కంటెంట్ ని చంపుకుని బతుకుతున్నాం మనం కదా. అది అలాగ అనుకుంటే అలాగా అనుకోవడం పనులు కాదు, మానాన్ని రియాలిటీ పనులు చూడాలని లేదా చేసుకుంటూ నీకు? నువ్వు సత్యాన్ని చూడాలని లేదా? ఎక్కడుంది ఫ్లేమ్ ఆఫ్ డిస్కంటెంట్ తోటి మనం కంటెంట్ అయిపోతున్నాం వీటితో. సత్యాన్ని చూడడానికి ఈ పనులు ఆపియక్కర్లేదంటాను. ఎందుకు పని అన్నదాన్ని ఎందుకు నువ్వు అంత స్టాండర్డ్ గా తీసుకుంటున్నావు? కాదు, మరి పొద్దున్న లేచిన తర్వాత నువ్వేవో చేస్తావా పనులు, వదిలేస్తావేమిటి? అది అక్కడ నువ్వు కండిషన్ అయిపోయావు. వదిలేమంట, వదిలేసి ఏదో అంటే వదిలేమని లేదు, చేస్తూ నీలో ఉంటాము. గానీ ఆ ఫైర్ ఆఫ్ డిస్కంటెంట్ ఉంటే దట్ విల్ గైడ్ యూ. గైడ్ యూ టు రీచ్ ద రియాలిటీ, దట్స్ ఫైన్. కానీ నేను అనేది ఏంటంటే, బట్ ఇన్ ది నార్మల్ వరల్డ్ యు ఆర్ గోయింగ్ టు లీడ్ యువర్ లైఫ్ ఒక్కసారి అండ్ యూ వసంతలదా డూ నువ్వు వాట్ ఎవర్. కండిషన్ అయిపోయావు, నీ సబ్ కాన్షియస్ లో నువ్వు కండిషన్ అయిపోయావు. ఇలాగే ఉంటేనే రైట్ అని. అది నువ్వు ఆ కండిషన్ ని తీసుకుంటేనే ఇలా right. ఉంటేనే రైట్ అని కాదు నేను అలా ఏదో అంటాను. ఒకటి ఏదో ఇప్పుడు ఆ పిల్లడు ఏం చేద్దాం, అబ్బా, ఏం ఏదో చేద్దాం ఒకటి చూడు. అనుకుంటున్నాడు నీకు అతని ఇక్కడ కేసు. నువ్వు అర్థం చేసుకోవాల్సింది, నువ్వు పని అన్న దాంతో కండిషన్ అవ్వక ముందు, వెన్ యు అంత ఆ రకమైన మెచ్యూరిటీ నీకు వస్తే నువ్వు కూడా అలాగే ఫీల్ అవుతావు. అప్పుడు ఈ పనులతోటి మనం కంటెంట్ అవ్వం. ఆ మెచ్యూరిటీ రావాలి అవ్వం, లోపల. అది తెలుసు, అది తెలుసు, అవ్వం. ఒప్పుకుంటాను, అది కరెక్ట్ కాదు మనం చేస్తుంది. అలా అని వదిలేం కదా అంటాను నేను. ఎందుకు ఈ దాన్ని పిల్లడు ఇప్పుడు కాదు నేను అడిగేది, నువ్వు ఎక్కడ కండిషన్ అవుతున్నావు అంటే సమ్ వర్క్ కి మనం ఎందుకని కండిషన్ అవ్వాలి అన్నది నేను అడుగుతున్నాను. అంటే మనకంత బట్ ఏదో తీవ్రంగా లేదా జ్వాల, వీఆర్ హ్యాపీ. కర్మ చేయకపోతే, కర్మ చెయ్యాలి, చెయ్యకుండా ఎలా అవుతుంది? కర్మ అలా ఏదో వెనక చెయ్యాలి. అక్కడ కర్మ జరుగుతోంది, ఇంకా ఉన్నతమైన కర్మ జరుగుతోంది. నీకు అది అదే నేను అంటున్నాను. రికగ్నిషన్ లో రావట్లేదు. ఇప్పుడు ఒక జ్ఞాని అదే నేను ఎగ్జిస్టెన్సే అంటున్నాను. చాలు. విను, ఒక జ్ఞాని అవును, అది ఉంటే తెలుసు చాలు, ఆ నాకు. ఏరియా అంతా బాగవుతుంది. ఒకసారి విను. ఎగ్జిస్టెన్స్ అనేది అనుభవంలోనే అది కానీ ఉంచుకోవాలి. మనం ఎగ్జిస్ట్ నువ్వు చేసే పోయి ఉన్నాం. ఏ కర్మైనా ఏమిటి చేస్తోంది చెప్పు? కర్మ చేయడమా ఇంపార్టెంట్? ఏదో ఏదో ఒకటి నీకు అన్నం పెడుతున్నదా, నువ్వు అన్నం బతకాలక్కర్లేదా? ఎవరికి పెడుతోంది? నీ బాడీ నువ్వు అనుకుంటే. లేని వాళ్ళు బతకట్లేదా? ఆ డిస్కంటెంట్ బాడీ తోటి ఉన్నంతకాలం బాడీ గురించి చూడాలా? బాడీ అలా ఉన్నంతకాలం కాదు. ఎవరో ఆ ఎదురుగా రియాలిటీ కోసం వెళ్ళిన వాళ్ళని మహారాజ యోగం అని అంటారు దాన్ని. వాళ్ళకి అన్ని ఉంటాయి. ఉంటాయి, అది ఒప్పుకుంటారు. కానీ నీ అంతటి నువ్వు కూడా ఏదో చేయాలా? నువ్వంటే ఎవరు? నీ బాడీవా?
నా మైండా? అదే ఎవరైతే వాళ్ళు ఎవరు లేరన్నది బాడీ మైండ్ తెలుసుకున్నప్పుడు ఏది నువ్వు అన్ని కాదు వసంతలత, నీకు ఎక్కడో తెలియకుండా నేను చూడు, నిన్ను నువ్వు చూసుకో, ఒక కండిషనింగ్ ఉంది నీలో. దీస్ ఆర్ ద రైట్ థింగ్స్ అన్నది ఉంది నీ మైండ్ లో. నేను అనలేదు, అలా అన్నానండి దీస్ ఆర్ ద రైట్ థింగ్స్ అని. మరి ఏదో ఒకటి చెయ్యాలని అదర్ థింగ్ ఒకసారి విను, మరి నువ్వు ఒకసారి మాట్లాడే అవకాశం ఇవ్వు. నువ్వు ఏదో ఒకటి చెయ్యాలని అంటున్నావా? ఏదో కాళ్ళు చేతులు చెయ్యాలని కాదు, కదిలించడమా? పని చేయకుండా ఏదో ఒకటి కాదు, పని చెయ్యాలి, చేసుకుంటూ ఉంటాం అంతే. ఆహా, అది అది నీ సిద్ధాంతం, కానీ మన శాస్త్రాలు అలా చెప్పలే ఏమిటి నువ్వు చెప్పినట్టుగా. ఒకవైపు మనం శాస్త్రాల గురించి ఖండిస్తూ ఉంటాం, ఇంకో చోట నుంచి సొంత అనుభవం మీద ఉపనిషత్తులు అవి మనకి నీవు ఏంటి లైవ్లీహుడ్ సంపాదించుకోవడమే నీ టార్గెట్ అని ఉపనిషత్తు ఎక్కడా చెప్పలే కదమ్మా. టార్గెట్ కాకపోయినా మరి నువ్వు దేహం ఉన్నంత కాలం ఈ మాటలన్నీ నేను దేహం ఉన్నది కాబట్టి చెప్తున్నావు. నీకే ఆ గాని దేహాన్ని నేను ఒకసారి ఆపుతావా? నేను ఒకసారి పొందూరు వెళ్ళినప్పుడు ఒక డిగ్రీ అబ్బాయి సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళేది. నాకెందుకు వెళ్ళానంటే అంత చిన్న వయసులో హీఈస్ ఏబుల్ టు లివ్ దో ఈజ్ ఎ రిచ్ పర్సన్. అయితే ఆయనతో మాట్లాడాక నాకు అనిపించింది, ఇతనికి ఆల్మైటీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ నాకు ఉందా, మీకు ఎలాగ భోజనం అని ఇలాగే నేను అడిగాను. ఎవరినైతే నమ్ముకుని వెళ్ళానో ఆయన భోజనం పెట్టడా అని అడిగాడు. మనకు అది లేక మనం ఇలా చేస్తున్నాం. అంటే వీఆర్ కండిషన్డ్ అని అందుకని నేను అంటున్నాను. అప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసాడు. అయితే నేనేమో ఇక్కడికి దివ్యజ్ఞాన సమాజానికి వచ్చేసరికల్లా ఒక అబ్బాయితో మాట్లాడానని ఆ అబ్బాయిని మేము పెళ్లి చేసేస్తున్నాం అన్నారు. అయితే చిక్కి ఏమిటంటే ఇలాంటి వందలాది మంది నాకు తెలుసండి, ఎంతమందిని చేసుకోను అని అడిగాను. అంటే ఆ అబ్బాయి ఇంటికి వెళ్ళి ప్రత్యేకంగా నేను అంతసేపు మాట్లాడానని. అంటే నాకెందుకు ఇంట్రెస్ట్ అంటే తనలాగా నారాయణ మహారాజు గారిని చూశాను. ఆయన 250 years ఓల్డ్. ఇలా ఇంతమంది వాళ్ళు లైఫ్ ని వదలగలుగుతున్నారు భగవంతుడి కోసం. మహారాజ యోగం అది. అంటే ఆ తెగింపు అతనికి వచ్చిందని నేను అతన్ని అన్నోను, నాకు వాళ్ళు ఎవరో తెలియదు, పొందూరు కదా, కానీ ఆ తెగింపు నా హృదయంలో ఆనందపరిచి నేను వెళ్ళాను. అంటే ఈజ్ ఎంత నాకంటే చాలా బెటర్ అని. అప్పుడు ఆయన అదే అన్నాడు. నేను మామూలుగా ఇలా అడిగాను, దెన్ హౌ డు యూ గెట్ యువర్ ఫుడ్ అంటే నేను ఎవరినైతే నమ్ముకుంటున్నానో ఆయన పెట్టడా అని అడిగాడు. ఆ తీవ్రమైన తెగింపు లేకేనమ్మా అంతే. వీఆర్ సాటిస్ఫైయింగ్ అవర్ సెల్స్. ఆ తీవ్రమైన తెగింపు ఉండడం వల్ల ఆయన ఎవరైతే పెడుతున్నారో ఆయనే ఎవరైతే చంపేస్తున్నాడో, ఎవరైతే గుర్తిస్తున్నారో ఆయనే పెడతాడని ఆయన తీవ్రమైన తపనతో ఉన్నాడు కాబట్టి ఆయనకి అలాగే జరుగుతుంది. తృప్తి రాదు ఆ తీవ్ర తపనలో. అసలు నాకు ఒక యోగి కూడా అలాగే అన్నారు, లైఫ్ అంతా నువ్వు ఉద్యోగంలో అంటే నేను కూడా అప్పటికి అలాగే ఫీల్ అయ్యాను. ఏమిటి రొటీన్ అనే దాంట్లో అయిపోతుంది లైఫ్ అంతా అనేసి, టైం అంతా వేస్ట్ అయిపోతుంది అని బాధపడేదాన్ని. ఆ ఫైర్ ఆఫ్ డిస్కంటెంట్ వస్తే అంటే అది కానీ మనం సంతృప్తి పరచుకోకుండా ఉంటే, జాబ్ చేస్తే గొప్ప విషయం ఏంటి, డబ్బులు ఆర్జిస్తే ఏమిటి, పిల్లల్ని కంటే ఏమిటి, ఆ పిల్లలు అనుకుంటూ వెనకాల పడితే ఏమిటి, ఇదంతా లైఫ్ వేస్ట్ అవ్వడమే కదా. అది ప్రాపంచిక పరంగా చూడడం కాదు మనం. అంటే ఏదో పెళ్లి చేసుకుని పిల్లల్ని కను, లేకపోతే డబ్బులు సంపాదించు ధనవంతుడు అయిపోయి ఇవేం కాదు కదా. లైఫ్ కి అసలు పరమార్థం ఏంటో వదిలేసి బతుకుతున్నాం కదా. వసంత గారు రెండో దానికి కూడా వస్తే బాగుంటుంది, నేను చెప్పాను రమ్మని. కొన్ని ముఖ్యమైన విషయాలు డిస్కషన్ లోనే వస్తాయి. రమణ గారు ఇంకేమైనా చెప్తారా? అదే అమ్మా, అంటే ఆ తీవ్రమైన తపన లోపల జ్వలించినప్పుడు ఆటోమేటిక్ గా అన్ని తనంతట తానుగా జరిగే స్థితి అనేది వాళ్ళకి ఏర్పడుతుందనే విషయం అర్థం అవుతే అది అర్థం అవుతుందమ్మా బాగా ఎవరికైనా. అంటే ఎందుకు వదలలేకపోతున్నాం అంటే భయం, ఈ లైఫ్ ఏమైపోతుంది, ఇలా ఇవన్నీ వదిలేయడానికి భయం. కాబట్టి అదే తీవ్రమైన తపన జ్వలించినప్పుడు ఆ భయం కూడా ఆటోమేటిక్ గా పోయి ఆ స్థితికి ఆటోమేటిక్ గా వాళ్ళు కనెక్ట్ అయిపోవడం జరుగుతుంది. అది అర్థం అవుతుంది అమ్మ క్లారిటీగా. అంటే ఎన్నాళ్ళ నుంచి చెబుతూ ఉన్నప్పుడు చేసి, అంటే మీకు అన్ని పనులు జరుగుతున్నాయి. అంటే నేను ఎవరిని గ్రహించలేదమ్మా, మిమ్మల్ని గ్రహిస్తున్నాను. అన్ని ఆటోమేటిక్ గా జరుగుతూ ఉన్నాయి. ఎలా జరుగుతూ ఉన్నాయి మరి?
అదే అన్ని జరుగుతాయి మనం చేసేమని అవుతానే అహంకారం కొద్ది ఉంటున్నాయి, అనుకుంటాం. అన్ని అవుతూనే ఉంటున్నాయి. నేను లేను అనే ఆ స్థితిలో ఉండేటప్పుడు పనులన్నీ జరుగుతూనే ఉన్నాయి, ఎక్కడ ఏ పని ఆగట్లే. కరెక్ట్. అసలు ఈ కర్తృత్వం కూడా అహంకారం వల్లే వస్తుంది, నేను చేస్తున్నానన్న భావన. అవును. అది హిడెన్ గా మనకి బ్లాక్ అయిపోయింది, మెంటల్ బ్లాక్ అయిపోయింది. ఆ కర్తృత్వాభిమానం నేనే చేశాను అనేది, ఆయన చేయిస్తున్నాడు అన్నది అవేర్నెస్ పెరుగుతున్న కొద్దీ తెలుస్తుంది. అవును. ఎందుకంటే ఇంకా చాలా ఉంది. ఇది మనకి ఇంకో గంట పట్టేస్తుంది, ఇంకో అరగంట 3/4 గంట పడుతుందని నేను ఆపేసాను. ఇంకా వాళ్ళందరూ కూడా మాట్లాడాలి ఆయన కదా. అవునమ్మా, ఆయన ఆ పిల్లవాడిలో, అదే ఆ అబ్బాయి, కాలేజ్ అబ్బాయిలో ఆ తీవ్రమైన తపన, అంటే దేంట్లోని కూడా ఆయనకి ఇదంతా వేస్ట్ అనే విషయం చాలా బాగా బోధపడిపోయింది ఆయనకి. ఇదంతా మనం కూడా అలాగే రాజకీయంలోకి వెళ్తే రాజకీయం మొత్తం. ఉమ్, అవునమ్మా, తృప్తి పడిపోతున్నాం ఆ కానీ అట్లా రాజకీయం మొత్తం ఎక్కడ అర్థమైపోతుంది ఆయనకి. ఏంటనేది ఆయనకి అర్థమైపోతుంది, ప్రతి దాంట్లో కూడా ఏమీ లేదు అనే విషయం అర్థమైంది బాగా. పెళ్లి చేసుకోవడం పెళ్ళో పెళ్ళో అని, పెళ్ళి అయిన తర్వాత పిల్లలు అంట, పిల్లల పెళ్ళైపోయింది. తర్వాత మనవలు అంట, ఇలాగా లైఫ్ అంతా వాటిలో కొట్టుకుపోవడమే. పోనీ వీళ్ళు కానీ ఇలా ఈ కొట్టుకుపోయి లైఫ్ లో కూడా అడ్జస్ట్మెంట్ లో కాదు, ఉంటాం కానీ మనం పరిపూర్ణతంగా ఉండలేము. వీళ్ళు ఇలా కొట్టుకుపోయి లైఫ్ అంతా అలా వేస్ట్ చేసుకుని పిల్లల్ని కూడా అందులో పడేస్తారు మళ్ళీ. అంటే అది అది కనవడం, అందులో ఉండడం, అందులో ఉంటే బాగుంటుందని ఊహతో రావడం తప్ప అందులో ఉన్నప్పుడు కూడా సంతృప్తిగా ఉండలేము. అదే వేదనే, ఏదో ఒక వేదన భరిస్తూనే ఉంటుంది లోపల. అంటే మనం యాక్సెప్ట్ చేసేస్తున్నాం ఆ సంఘర్షణ, ఆ బాధ అంతే. జీవితంలో ఇలాగే ఉంటాయి అని ఓకే, వస్తుంటాయి అని. అవును. ఆమోదించేస్తున్నాం. ఇది ఇలా ఉంటే మర్యాదకరమైన జీవితం, అలా కండిషన్ అయిపోయాం. ఓకే, ముగించేద్దాం. సరే అమ్మా.